అందరికీ నమస్కారం. ఈ మధ్య కాలంలో చాలామందికి డయాబెటిక్ ప్రాబ్లమ్ ఎక్కువైపోతుంది. ఏజ్‌తో సంబంధం లేకుండా 45 ఇయర్స్ కావచ్చు, 35 ఇయర్స్ ఓల్డ్ అయినా కావచ్చు, డయాబెటీ అనేది వస్తూ ఉంది. అసలు డయాబెటీ రావడానికి కారణం ఏంటి? డయాబెటీలో 2 టైప్స్ ఆఫ్ డయాబెటీస్ ఉన్నాయంటారు కదా! సో, ఎందుకు, ఎలా 2 టైప్స్ ఆఫ్ డయాబెటీ అన్నారనేది తెలుసుకుందాం. డయాబెటీ షుగర్ వ్యాధి లేదా మధుమేహం అంటారు. చాలామందికి ఈ వ్యాధి వచ్చిందంటే చాలు చాలా అలసటగా, నీరసంగా, దద్దుర్లు, అక్కడంటే అక్కడ కురుపులు, ఒకసారి దెబ్బ తగిలిందంటే ఆ దెబ్బ మానకుండా చీముగా కారుతూ ఉండడం, కొంతమందికి కాలు, చేయి తీసేయడం ఇలాంటివి చాలా ప్రాబ్లమ్స్‌ని షుగర్ వచ్చిన వాళ్ళు ఫేస్ చేస్తూనే ఉంటారు. అసలు షుగర్ అనేది ఎలా వస్తుందంటే, మన శరీరంలో ఇన్సులిన్ ప్రొడక్షన్ ఆగినప్పుడు మనకు షుగర్ వ్యాధి అంటే డయాబెటీ వస్తుంది. ఈ ఇన్సులిన్ క్లోమగ్రంథి నుంచి ఉత్పత్తవుతుంది. క్లోమగ్రంథి నుండి ఇన్సులిన్ ఆగిపోయిందంటే మనకు టైప్ 1 డయాబెటీ వస్తుంది. కొన్నిసార్లు ఇన్సులిన్ ప్రొడ్యూస్ అయినా సరే అది శరీరం మొత్తానికి అడ్జస్ట్ కాకుండా కొన్ని ఆర్గాన్స్‌కి ఎళ్ళకుండా ఉన్నిందంటే ఇన్సులిన్ అప్పుడు మనకు టైప్ 2 డయాబెటీ అనేది వస్తుంది. అంతేకాకుండా శరీరానికి ఎటువంటి శ్రమ కలిగించకుండా ఉన్న చోటనే లేవకుండా వర్క్ చేసుకుంటూ ఉండేవారికైతే ఈ సమస్య తొందరగా వచ్చే ఛాన్సెస్ అనేటివి ఉన్నాయి. మనం తీసుకున్న క్యాలరీలు అనేటివి బర్న్ అవ్వాలి. లేకుంటే మన బాడీ అనేది దాన్ని అబ్జర్వ్ చేసుకోవాలి. అలా కాకుండా ఉన్నిందంటే మనకు డయాబెటీ అనేది వస్తుంది. వర్క్ ప్రెషర్ అనేది చాలా ఎక్కువగా ఉన్నప్పుడు, లేకుంటే అతిగా ఆలోచించడము, అతిగా తినడము, బయట దొరికే చెడు తిండ్లు, విషపూరితమైనటువంటి తెలుసు కూడా మనం వాటిని తీసుకోవడం, వాటి వల్ల కూడా ఈ డయాబెటీ వచ్చే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఒకసారి మన శరీరానికి డయాబెటీ వచ్చిందంటే అది టైప్ 1 టైప్ 2 అనేది కాదు. ఒకసారి డయాబెటీ మన బాడీకి వచ్చిందంటే 10 రోగాలకు మనం వెల్కమ్ చెప్పినట్టే. ప్రతి ఆర్గాను ఎఫెక్ట్ అవుతుంది. కొంతమంది దీన్ని హెచ్ఐవి లాగా అదే ఫిజికల్ రిలేషన్ ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి కూడా వస్తుందంటే, ఒక భర్తకి ఉన్నిందంటే భార్యకి కూడా వచ్చే ఛాన్స్ ఉంది అనేసి అంటారు. వాస్తవానికి అలా రాదు. ఇది అంటువ్యాధి అయితే కాదు. ఒకవేళ భర్తకి లేదా భార్యకి యూరిన్ ఇన్ఫెక్షన్ ఉన్నిందంటే అప్పుడు ఒక 75% చెప్పొచ్చు. అలాగా డయాబెటీ వచ్చే ఛాన్స్ ఉంటుంది అని చెప్పి. అది కూడా ఎప్పుడు తనకి ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు, ఎవరికైనా సరే ఇద్దరిలో ఒకరికి ఇన్ఫెక్షన్ ఉన్నిందంటే అలా వచ్చే ఛాన్స్ ఉంది. కానీ ఇది జీన్స్‌లో ఉండేదైతే కాదు. బయట ఫుడ్‌ని అవాయిడ్ చేయాలి. ఎందుకంటే అందులో మైదా క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది. మైదా రక్తంలో గ్లూకోజ్ శాతాన్ని ఎక్కువ చేస్తుంది. కాబట్టి తగ్గించాలి. యోగా, మెడిటేషన్ అనేది చాలా అవసరం మన శరీరానికి.